హాయ్ గైస్ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గుడి 400 ఇయర్స్ ముందు కట్టిందంట ఈ టెంపుల్. ఇక్కడ వాన గాలి ఏదొచ్చినా చెట్టు చెగలేదు, రాయిలన్నీ అలానే ఉన్నాయి. లోపల విగ్రహాలు మాత్రం లేదు. ఇంక ఇక్కడ వీళ్ళే పటాలు అన్నీ పెట్టేసి పూజ చేస్తుంటారు. ఇంకా శివరాత్రి అనేసి ఇంకా లైట్ సెట్టింగ్స్ అన్నీ గ్రాండ్గా చేశారు. ఇది వచ్చి పనపాకం, అక్కడ వచ్చి ఈ గుడి ఉంది. ఇంకా మేము కూడా వెళ్ళి శివరాత్రి రోజు ఇంకా మా ఇంటికాడే దండం పెట్టుకుని ఇంక ఈ గుడికి బయలుదేరిపోయి పనపాకంకి వెళ్ళాము. గుళ్ళోపు రాగానే లైట్ సెట్టింగ్స్ సూపర్ అలంకరించారు, బాగా డెకరేషన్స్. ఇంకా లోపలికి వెళ్ళి కానీ ఇక్కడ చూపిస్తున్నారు కదా లైటింగ్స్ ఇవంతా. ఇంకా అలానే కొంచెం డ్యామేజ్ ఉన్న చోట అంతా సిమెంట్ అవన్నీ వేసి కొంచెం నీట్గా రెడీ చేశారు లోపల మాత్రం. ఈ రాయిలంతా అప్పటి కాలం రాయిలంటే చూసి అప్పట్లో ఇంత బాగా కట్టారా అనుకునేదాన్ని ఈ గుడి చూశాక. ఇంకా లోపలికి వెళ్ళగానే చూడండి, ఈడ ఒక పిల్లవాడు చూపిస్తాను, తనే అభిషేకాలన్నీ చేశారంట ఇంకా శివయ్యకి. ఇంకా లోపల కూర్చోమని చెప్పాము, ఒక వీడియో తీసుకుంటాము కూర్చో అనే, కానీ కూర్చునేసాడు ఆ అబ్బాయి. సరే కూర్చొని ఇంకా లోపలికి ఇంకా గోత్రాలు అని చెప్తారు, పూజ చేస్తారు కదా పూజారి. ఇంకా అన్ని గోత్రాలు మొహంతో చెప్పేసి ఇంకా పూజ చేసుకునేసి ఇంకా అలానే బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఇంకా శివ పార్వతి డెకరేషన్ సూపర్ చేశారు, కళ్యాణం చేస్తారు మరుసటి రోజు అనేసి. సో ఇంకా మనం ఎవరు లేరు కదా, ఇప్పుడే పోయి ఫొటోస్ తీసుకుందాం అనేసి నేను మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళి ఫొటోస్ తీసుకునేసి ఇంకా అక్కడ ప్రసాదాలు పెట్టారు. ఇంకా తినేసి ఇక్కడ పిల్లలు సాంగ్స్ వేసి భరతనాట్యం వేశారు, సూపర్గా వేశారని వాళ్ళకి ఒక పట్టం గిఫ్ట్గా ఇచ్చారు అక్కడ గుళ్ళో ఉండేవాళ్ళు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.